హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఇన్స్టెంట్ ఇడ్లీ అయితే చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంట్లో ఉండే 3 ఐటమ్స్తో అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. తక్కువ టైంలో కూడా అయిపోతుంది. ఎటువంటి పప్పులు నానబెట్టకుండా, అలాగే ఎక్కువ శ్రమ పడకుండా, టేస్ట్ కూడా అలాగే సూపర్గా ఉంటుంది. పెద్దవాళ్ళు అవని చిన్నపిల్లలని సూపర్గా అయితే తింటారు. డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నాకు ఇన్స్టెంట్ ఇడ్లీ అయితే యూపీ ఆవిడ అయితే చెప్పిందనమాట. మన సైడ్లో కాకుండా వాళ్ళు డిఫరెంట్గా చేస్తారు. నేను ఆవిడ దగ్గర అయితే నేర్చుకున్నాను అనమాట. ఇంకా గోధుమ పిండితో ఇడ్లీ మన సైడ్ అయితే ఎప్పుడూ తయారు చేయరు కదా, మన ఆంధ్ర సైడ్ అయితే. ఇంకా మనకి పప్పు ఇంకా ఇడ్లీ రవ్వతోటే చేసుకుంటాం, కానీ గోధుమ పిండితో ఎప్పుడూ తయారు చేసి ఉంటారు కదా. ఇంక ఈసారి అయితే డెఫినెట్గా వీడియో అయితే చూసేయండి. ఒక కప్పు ఉప్మా నూకనైతే తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. అలాగే కప్పున్నర పెరుగునైతే వేసేసుకొని అందులోకి కొద్దిగా ఉప్పు, కొద్దిగా వంట సోడాని వేసుకొని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇలా ఉంటే సరిపోతుంది అనమాట. మరీ దోశలో పలసగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా మీడియంగా ఉంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న దాన్ని ఒక అరగంట సేపు మనం పక్కనైతే పెట్టేసుకోవాలి. టైం ఉంటే అరగంట పెట్టుకోవచ్చు, లేదంటే ఒక పావు గంటకు కూడా మనం తిని సోడా గుండ వేసాం కాబట్టిగా ఇడ్లీ రుబ్బు అన్నది పులుస్తుంది కాబట్టిగా ఇడ్లీ అన్నది బాగానే వస్తుంది. టైం ఉంటే డెఫినెట్గా అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అరగంట సేపు పక్కన పెట్టుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్లకి అయితే నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసేసి ఇలా ఇడ్లీలు అయితే పెట్టేసుకోవాలి. ఇడ్లీ అయితే సూపర్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్. నేనైతే చాలాసార్లు చేశాను. ఇడ్లీ అయితే సూపర్గా ఉంది, అందుకే వీడియో అయితే పెడుతున్నాను అనమాట. ఇంక ఇడ్లీ పాత్రలు అయితే పెట్టేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఒక 5 మినిట్స్ 10 మినిట్స్కి మనకి ఇడ్లీ అనేది తయారైపోతుంది అనమాట. చూడడానికి కలర్ అయితే మనకి గోధుమ పిండిలాగా వస్తుంది, వైట్గా అయితే రాదనమాట. గోధుమ రవ్వ గోధుమ పిండి వేసాం కాబట్టి మనకి ఈ కలర్లాగా అయితే కనబడుతుంది అనమాట. కాకపోతే వీడియోలో కొద్దిగా బ్రౌన్గా కనబడుతుంది, కానీ తెల్లగానే ఉన్నాయి, పర్లేదు ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి, హెల్దీ కూడా చేసుకోవచ్చు. ఇంకా మనం వాటర్ జల్లేసి ఇలా చాకుని కానీ చేత్తో కానీ నొక్కితే ఇడ్లీ అనేది ఉడికిపోయాయి కదా. చూసారా ఎంత పర్ఫెక్ట్గా కూడా వచ్చాయి? తీసినప్పుడు కూడా చూపిస్తున్నాను, చూసేయండి. ఇలా ఒక 5 మినిట్స్ పాటు కొద్దిగా చల్లారిన తర్వాత తీసేసుకుంటే మనకి స్పూన్తో చూసారా ఎంత బాగా అయితే వచ్చేస్తుంది. ఇంకా ప్లేట్కి కూడా అతుక్కోకుండా ఈజీగా అయితే వచ్చేసాయి ఫ్రెండ్స్. ఇంకా చూడడానికి కూడా బాగున్నాయి, టేస్ట్ కూడా సూపర్గా ఉన్నది. ఇంకా మనం చట్నీతో తినేస్తే ఇడ్లీ అన్నది రెడీ. నచ్చేలా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.